హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెడుతుంది బాగున్నాయనుకుంటున్నారు. మరి ఈ రోజు మన వీడియో చూసినట్టే ఫ్రెండ్స్, మీరు థంబ్‌నైల్ లో చూసినట్టే ఫ్రెండ్స్, మాలీ ఫిష్ గురించి అంతా తెలుసుకుందాం. అంటే ఫుల్ సెటప్ అనమాట. అంటే దాని ట్యాంక్ మేట్స్, అట్లాగే మెయిల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్, దానికి బ్రీడింగ్ సెక్షన్ అనమాట. బ్రీడింగ్ చేస్తే పిల్లల్ని ఎలా కాపాడాలి, వాటి ఫుడ్ వివరాలు ఏంటి, ఆ పిల్లల్ని ఎలా మనం కేర్ చేయాలి, ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియోకి మిక్స్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్, అంటే ఏదో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మరి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నైతే ఫస్ట్ ట్యాంక్ అనమాట. అంటే మాలీ ఫిష్ కి ఏ ట్యాంక్ సైజెస్ సరిపోతుంది? మాలీ ఫిష్ కి బేసిక్ గా 1 feet ట్యాంక్ అనేది సరిపోతుంది సార్. 1 feet కి 1 feet ఖచ్చితంగా సరిపోతుంది. మనం మరీ పెద్దది పెట్టవాలి, ఎందుకంటే మాలీ ఫిషెస్ మరీ పెద్ద సైజు రావు. అంటే 1 inch నుంచి 2 inches, 2.5 inches, అంటే 2 నుంచి 2.5 inch వరకు వస్తుంది. కాబట్టి మనకి పెద్ద ట్యాంక్ అవసరం లేదు. అలాగే ఎక్కువ ఫిల్టరేషన్ అవసరం లేదు, ఎందుకంటే చిన్న ఫిషెస్ ఎక్కువ వేస్ట్ చేయవు. కాబట్టి మనకి పెద్ద ట్యాంక్ కూడా అవసరం లేదు. చిన్న ట్యాంక్ అయితే సరిపోతుంది. ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ సరే మీరు నార్మల్ గా మేము పెంచుకుంటాము అంటే మాకు ఇలా బ్రీడింగ్ అవసరం లేదు, మేము మామూలుగా పిల్లలు పెట్టాల్సిన అవసరం లేదు, మేము మామూలుగా కలర్ఫుల్ గా ఉండాలి పెంచుకోవాలనుకుంటే మీరు మెయిల్ అండ్ ఫీమేల్ అలాగే జతలుగా తీసుకెళ్ళండి. లేదన్నా మేము బ్రీడింగ్ చేయాలి, ఆ పిల్లల్ని మేము దగ్గర నుంచి పెంచాలి, మేము ఖచ్చితంగా వాటిని మనం ఇది పెంచి వాటిని మేము దాన్ని మళ్ళీ ఇదిగా చేయాలి అంటే ఆ బ్రీడింగ్ సెక్షన్ మేము చేయాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఒక మెయిల్ కి 5 ఫీమేల్స్, ఇది రేషియో అనమాట. ఇది మామూలుగా ఎవరు చెప్పరు కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక మెయిల్ తీసుకుంటే 5 ఫీమేల్. కలర్ ఏదైనా కానివ్వండి, మాలీస్ లో మాక్సిమం వచ్చేసి మనకి 3 కలర్స్ వస్తాయి, 4 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చి చాక్లెట్ వస్తుంది, ఇంకోటి వచ్చి ఎల్లో వస్తుంది, అంటే సన్ రైజ్ కలర్ అనమాట. దీన్ని ఎల్లో అంటారు, అందులో ఆరెంజ్ అంటారు, కానీ ఇది ఒరిజినల్ కలర్ వచ్చి సన్ రైజ్ కలర్ అనమాట. సన్ రైజ్ వస్తుంది, ఇంకోటి వచ్చి వైట్ వస్తుంది, ఇది ప్లాటినం కాదు వైట్ వస్తుంది. దాంతో పాటు బ్లాక్ వస్తుంది, బ్లాక్ లోనే మళ్ళీ వైట్ మీద డాట్స్ వస్తాయి, వైట్ డాట్స్ వస్తుంది. డాల్ఫిన్ అంటారు, డాబర్మెన్ టైప్ వస్తుంది కదా, ఆ టైప్ డాబర్మెన్ టైప్ అంటారు. ఇది వైట్ ఫిష్ మీద బ్లాక్ డాట్స్ వస్తుంది. ఇలా మిక్స్డ్ కలర్స్ కొన్ని వస్తాయి ఫ్రెండ్స్. మెయిన్ కలర్స్ అయితే ఉండేది 4 కలర్స్, ఈ 4 కలర్స్ మాత్రమే. బ్లాక్ ఒకటి, సన్ రైజ్ ఆరెంజ్ కలర్ ఒకటి, నెక్స్ట్ వైట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్, అంటే బ్లాక్ వచ్చి సగం వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది, సగం వచ్చి బ్లాక్ కలర్ ఉంది, చాక్లెట్ కలర్స్ ఉంటాయి. ఇలా మెయిల్ అండ్ ఫీమేల్ మీరు షాప్ అతన్ని క్లియర్ గా కనుక్కోండి, మెయిల్ అండ్ ఫీమేల్ తీసుకోండి. ఎందుకంటే ఒక మెయిల్ అంటే బ్రీడింగ్ మామూలుగా మేము పిల్లలు చేసి వాటిని పెద్దవి చేయాలి అనుకున్నప్పుడు అలా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక మెయిల్ 5 ఫీమేల్స్. లేదన్నా మేము రెగ్యులర్ గా పెంచుకుందామంటే మెయిల్ అండ్ ఫీమేల్ అలా కూడా పిల్లలు చేస్తే, ఇలా కూడా పిల్లలు చేస్తే. కానీ దీని యొక్క మూమెంట్, దీని యొక్క పిల్లలు పెట్టడం అనేది వేరుంటది, దీని యొక్క పిల్లలు రావడం, దీని యొక్క ఇది అనేది వేరుంటది. కాబట్టి మీరు ముందుగానే ఏ వెరైటీగా సెలెక్ట్ చేయాలనుకుంటారో ముందుగానే కనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మాలీ ఫిష్ ఒక ట్యాంక్ మేట్స్ అనమాట. మాలీ ఫిష్ వచ్చేసి పెద్ద సైజు రాదు కాబట్టి మామూలుగా 2 inches నుంచి 2.5 inches కాబట్టి దీంతో కూడా గప్పి కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమంది దగ్గర బాగున్నాయి, కొంతమంది దగ్గర ఏంటంటే తినేస్తున్నాయి అంటున్నారు. కానీ నా వరకు సజెషన్ ఏంటంటే గప్పి ఫిష్ వేసుకోవచ్చు, విడో టెట్రాస్ వేసుకోవచ్చు, దాంతో పాటు మనం టైగర్ బాబ్స్ వేసుకోవచ్చు, బాబ్ వెరైటీస్ అన్ని వేసుకోవచ్చు. టైగర్ బాబ్స్ వేసుకోవచ్చు, రోసీ బాబ్స్ వేసుకోవచ్చు. అట్లాగే మనం టెట్రా వెరైటీస్, కార్డినల్ టెట్రా, నియోన్ టెట్రా తీసేది కానీ ఎందుకంటే అది అంత సర్వే అవ్వలేదు. కార్డినల్ టెట్రా ఖచ్చితంగా వేసుకోవచ్చు. దాంతో పాటు ప్లాటీస్ వేసుకోవచ్చు. ప్లాటీస్, బెలూన్ మాలీస్, మళ్ళీ వెరైటీలోనే బెలూన్ మాలీస్ ఉన్నాయి, బెలూన్ మాలీస్ వేసుకోవచ్చు. కానీ ఒకటి ఫ్రెండ్స్, బెలూన్ మాలీసే మేము చూస్ చేసుకుందాం అనుకుంటే బెలూన్ మాలీకి నార్మల్ మాలీకి 2 తేడాలు ఉన్నాయి. నార్మల్ మాలీ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ అవి బతికేటివి అంటే సర్వే అయ్యేది కానీ చాలా బాగుంటది. బెలూన్ మాలీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, తీసుకొచ్చి వేసిన రోజులు బతుకుంటది. కానీ అది బ్రీడింగ్ సెక్షన్కి వచ్చే టైంలో చాలా వరకు చచ్చిపోతాయి. చాలా వరకు దాని యొక్క డెత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మోడల్ బాగుంటుంది, అంటే ఆ బెలూన్ మోడల్ సూపర్గా ఉంటుంది, కానీ దాని ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బతికే ఛాన్స్ లేదు. నేను వరకు చెప్పేది అంటే మెయిన్ మాలీస్కి వెళ్ళండి. అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కానీ బ్రీడింగ్ పర్పస్కి వెళ్ళే వాళ్ళు మెయిన్ మాలీస్గానే వెళ్ళండి. కాబట్టి ఇవన్నీ మీకు ట్యాంక్ మేట్స్. మనం బార్బ్ వెరైటీ కానీ, విడో టెట్రాస్ వెరైటీస్ కానీ, అట్లాగే మన చిన్న విషెస్ వెరైటీస్ అన్ని దీంట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే, ఓకే మనం మాలీ ఫిషెస్ అన్న మీరు చెప్పినట్టే ఒక మెయిల్ 5 ఫీమేల్ తీసుకొచ్చి ట్యాంకులు వేసాం, అయిపోయిందా? అవ్వలేదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. తీసుకురావడం ఈజీయే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్యాంకులో వేయంగానే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక్కసారి మాలీ ఫిష్ బ్రీడ్ అయితే మంత్లీ ఖచ్చితంగా పెడుతూనే ఉంటాయి బేబీస్. కానీ అవి ఎన్ని పెడతాయి మామూలుగా అంటే మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి హై ప్రోటీన్ దొరికి బాగుంటే 50 to 100 పిల్లలు పెడతాయి, ఖచ్చితంగా పెడతాయి. నేను కల్లారా చూశాను, మా కస్టమర్స్ దగ్గర కానీ మన షాప్ లో కానీ ఖచ్చితంగా చూశాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా 50 to 100 పడతాయి. ఒకవేళ దానికి ప్రోటీన్ అంతగా దొరకట్లేదు, కొంతమంది బేసిక్ ఫుడ్ వాడతారు, చాలా తక్కువ క్వాలిటీదే వాడతారు. అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక 10 to 20, 30 ఇది ఈ రేషియో అయితే ఖచ్చితంగా పెడతాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా పెడతాయి. ఒక స్టార్ట్ అయిందంటే మంత్లీ ఖచ్చితంగా పెడతాయి. దీంట్లో మైనస్ ఏంటంటే మనం వీటిని అలాగే తీసుకొని ట్యాంకులు వేసేసి అవి పిల్లలు పెట్టాయనుకోండి, ఖచ్చితంగా చూసిన చేపల్లా తినేస్తుంది. మనం ఒకటే జత వదలంగా, ఒక మేలు 5 ఫీమేల్ వదిలి దాంట్లో ఒక ఫీమేల్ పెట్టింది, మిగతావన్నీ ఏం చేస్తాయి, ఈ దొరికిన పిల్లలన్నిటి తినేస్తాయి. అదేంటన్నా అవే కదా పెట్టాయి, అవే తినేస్తాయి అంటే ఇది అంతా ఒక ఈకో సిస్టమ్. అంటే చిన్న చేపని పెద్ద చేప తినడం ఇది ఒక సర్కిల్ అన్నమాట. అంతే, చిన్న చేపని పెద్ద చేప ఖచ్చితంగా తింటుంది. ఫిష్ దాని యొక్క నేచర్ ఏంటంటే చిన్న చేపని పెద్ద చేప తిని బతకడమే, అదే దాని రేషియో. దాని యొక్క మెంటాలిటీ, దాని యొక్క బిహేవియర్, దాని యొక్క సిస్టమ్ అంతా అట్లానే ఉంటుంది. అంటే తినేయడం, చిన్న చేపని పెద్ద చేప తినేసి సర్వే అవుతుంది. మనం ఆ చిన్న చేప దొరకకుంటే ఏం చేస్తున్నాం, ఈ పురుగులు తినే సర్వే అవుతాయి. మనం తినకుండా ఫుడ్ వేస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పుట్టిన పిల్లలన్నింటినీ కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్యాంక్ లో మాలీ ఫిష్ వదిలేదానికి ముందే మనం దీంట్లో హైడింగ్ స్పాట్స్ అనేది పెట్టుకోవాలి. అంటే చిన్న పిల్లలు మాత్రం దూరేటట్టు ఉండాలి. అది ఎలాంటి టాయ్స్ అయినా అవ్వచ్చు. కొంతమంది ఏమంటే టాయ్స్ పెట్టుకుంటారు, కొంతమంది మెష్ లాంటి రెడీ చేసుకుంటారు, కొంతమంది కింద యూజీ ఫిల్టర్ అని ఒక ఫిల్టర్ వస్తుంది, మీకు చూపిస్తాను. యూజీ ఫిల్టర్ అని ఒక ఫిల్టర్ వస్తుంది, ఆ ఫిల్టర్ ను కూడా కింద సెట్ చేసుకుని అక్కడక్కడ 4-5 రాళ్ళు పెట్టుకుంటారు. యూజీ ఫిల్టర్ ఏంటంటే చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ డస్ట్ వెళ్ళడానికి చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఏమవుతాయి, చిన్నపిల్లలు వెళ్ళిపోతాయి, దాంట్లో పెద్ద వెళ్ళలేము అనమాట. అప్పుడు ఏంటంటే పెద్దలు తినడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఈ లోపల మన పిల్లలు పెట్టింది చూసి గమనించి వాటిని సపరేట్ చేయొచ్చు, ఇది జరుగుతుంది. అలా కాకుండా మనం ఏ హైడింగ్ స్పాట్స్ పెట్టకపోతే ఖచ్చితంగా అవి పెట్టిన పిల్లలన్నిటిని తినేస్తాయి. మనం ఒక్క పిల్లని కూడా కాపాలి. వాళ్ళు సరే అన్న అవి పిల్లలు పెట్టి ఎలా కనిపెట్టాలి, మనకి ఎప్పుడైనా సరే మాలీ ఫిష్ బేబీస్ పెట్టేదానికి ముందు దాని మన పొట్ట భాగం చూసుకున్నట్టయితే, స్టమక్ భాగం చూసుకున్నట్టయితే చాలా బల్జ్ అయి ఉంటుంది, రౌండ్ గా చాలా, అంటే ఒక బాల్ టైప్ గా అయిపోయి ఉంటుంది, అంటే పగిలిపోయేటట్టు అయిపోయి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేసి కూడా సపరేట్ చేయొచ్చు. మీకు ఇంకో ట్యాంక్ పెట్టుకునే అవకాశం ఉంటే సపరేట్ చేసి దాంట్లో ఇన్ని వదిలిపెట్టచ్చు. అప్పుడు మనం ఖచ్చితంగా దీని యొక్క మూమెంట్ మనం ఖచ్చితంగా క్యారీ చేయొచ్చు. లేదు ఇందులోనే చూడాలంటే ఆ లావుగున్న పొట్ట ఎప్పుడైతే పిల్లలు పెడతాదో ఆటోమేటిక్గా సన్నదైపోతుంది, అది చాలా వరకు తగ్గినట్టుగా అయిపోతుంది అనమాట. దాని నుంచి ఓహో ఇది పిల్లలు పెట్టింది, మనం వీటిలో పిల్లలు ఉన్నది ఎతకచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే పిల్లలు పెట్టాయి, మనం మీరు చెప్పినట్టే అన్నా మేము కింద మ్యాట్ అంతా పెట్టాం, పిల్లలన్నీ పుట్టే పిల్లల్ని చూసాం. ఇప్పుడు ఏం చేయాలి, పిల్లలు పెట్టిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన మనం పని ఏంటంటే ఈ పిల్లలన్నీ తీసుకెళ్ళి వేరే దాంట్లో వేయాలి. కొంతమంది చేస్తారు, అది కరెక్టే, కానీ చేసే తప్పు ఒకటి ఉంది. ఆ తప్పు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వాటర్లో ఫిష్ ఉంది, ఈ వాటర్లో పిల్లలు పెట్టింది, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకొక వాటర్లో వదులుతారు. మెయిన్ రాంగ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రాంగ్. ఎందుకంటే పుట్టిన పిల్లల ఇమ్యూనిటీ చాలా తక్కువ. అది కాకుండా దాని అమ్మ చాలా రోజులు ఈ వాటర్లోనే ఉండి ఈ వాటర్కే అడాప్ట్ అయి ఉంటుంది. దీంట్లో పిల్లలు పెట్టినప్పుడు ఎప్పుడు కానీ ఈ పిల్లలు తీసుకెళ్లి కొత్త వాటర్లో వేసారనుకుంటే ఖచ్చితంగా చచ్చిపోతాయి, 100% చచ్చిపోతాయి. చాలా మంది అన్న మీరు చెప్పిన పిల్లలు పెట్టాయి మా కస్టమర్లు, పిల్లలు పెట్టాయి మేము మార్చాము చచ్చిపోయాయి అంటారు. నేను అడుగుతాను, అక్క పాత వాటర్లో నుంచి కొత్త వాటర్లో వేసారు. అవును కొత్త వాటర్లో వేసాము, చచ్చిపోతాయి, ఖచ్చితంగా చచ్చిపోతాయి. ఎందుకంటే ఈ వాటర్ యొక్క ఇది వేరు, ఆ ఒక వాటర్ యొక్క ఇది వేరు ఉంటుంది, సడన్ గా తట్టుకో. ఇప్పుడు మనం కూడా మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఫిష్ యొక్క మెంటాలిటీ ఏంటంటే పాత వాటర్ నుంచి కొత్త వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఏసీ రూమ్ లో ఉన్నాం, చిల్లుగా ఉందంటే ఒక మూవీ థియేటర్ అనుకోండి, సింపుల్ గా మూవీ థియేటర్లో ఉన్నాం, 2.5 అవర్ బాగా సినిమా చూసాం ఏసీలో కూర్చొని, మంచి ఎంటర్టైన్. బయటకు వచ్చాం కానీ మన ఒళ్ళు ఎలా సలసల అంటది, మనకు ఒక రకంగా ఉంటుంది చూసారా, సేమ్ అదేలాగా ఫిష్ కూడా మెయిన్ ఒక వాటర్లో నుంచి ఇంకో కొత్త వాటర్లో సడన్ గా షిఫ్ట్ అయ్యేటప్పుడు
ఫిష్ కలర్ షాక్ ఒకటి తగులుతుంది మనకెలా. అబ్బా ఏంద్రా చల్లదనం నుంచి వేడిదనంలోకి వచ్చేసామన్నా నీకు మనకెలా అనిపిస్తుందో సేమ్ ఫిష్ ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ అలానే అనిపిస్తుంది. దీన్ని మార్చేదే లేదు, ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ ఫిషెస్ ని దీంట్లో పెట్టిన ఈ వాటర్ లో పెట్టిన ఫిషెస్ ని సపరేట్ చేయాలనుకుంటే ఈ వాటర్ ని సగ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోండి. ఫస్ట్ వేసుకొని దాని తర్వాత పిల్లల్ని దాంట్లో వదులుకోండి. పిల్లలకి ఆక్సిజన్ మోటార్ పెడితే మంచిదే, లేకపోయినా ఒక 1 week to 2 weeks సర్వే అవుతాయి వితౌట్ ఆక్సిజన్. ఎందుకంటే దానికి పెద్దగా ఆక్సిజన్ కంటెంట్ అవసరం లేదు కాబట్టి ఒక 1 week to 2 weeks సర్వే అవుతాయి. ఓకే అన్న, పిల్లలు బుట్టేసాయి, మీరు చెప్పినట్టుగా వాటర్ లో షిఫ్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫిషెస్ తీసుకొచ్చి ట్యాంక్ లో వేసేసాం, అయిపోయిందా? అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఏంటంటే ఫుడ్. ఇది అన్ని మాలీ ఫిష్ వెరైటీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, దాని నోర్ అనేది, దాని మౌత్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. అట్లాంటప్పుడు మనం పెల్లెట్స్ కానీ బాల్స్ కానీ వేసినప్పుడు తినలేవు, ఖచ్చితంగా తినలేవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి మాక్సిమం మైక్రో పెల్లెట్స్ అనేది గప్పీ బైట్స్ కానీ మైక్రో పెల్లెట్స్ కానీ ఈ పౌడర్ టైప్ చిప్స్ ఉంటాయి అంటే ఫ్లేక్స్ అంటారు, ఫ్లేక్స్ కానీ ఇలాంటి ఫుడ్ వేయాలి. ఇలాంటి ఫుడ్ వేస్తేనే అది ఈజీగా తీసుకుంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది మనం ఏంటంటే ఈ బాల్స్ లాంటివి ఇలాంటి పెల్లెట్స్ లాంటివి వేసేసామంటే ఈ వాటర్లో అవి తినలేవు, తింటుంటా కానీ ఊసేస్తుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటర్ తొందరగా మన పొల్యూట్ అయిపోతుంది. మీకు ఏంటంటే తొందరగా ట్యాంక్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ రిస్క్ తీసుకోవాలి. 10 రూపీస్ 20 రూపీస్ పోయినా పర్లేదు అనుకొని మైక్రో పెల్లెట్స్ కానీ గప్పీ బైట్స్ కానీ ఇలాంటివి చిన్నవి అంటే పొడి టైప్ ఉంటుంది. వీటి ఫుడ్ ఎలా ఉంటుంది, పొడి టైప్ ఉంటుంది, అవి మాత్రమే తీసుకొని. ఓకే, ఇప్పుడు పిల్లల్ని సపరేట్ చేసాం. సపరేట్ చేసేసిన తర్వాత వాటికి ఏం వేయాలి అని చాలా మంది డౌట్ ఉంది. మాలీ ఫిష్ ఎలాగంటే అది పిల్లల్ని కడుపులోనే పొదుగుతుంది, కడుపుతోనే పొదిగి డైరెక్ట్గా పిల్లనే పెడుతుంది. చాలా వెరైటీస్ లో 2 వెరైటీ మాత్రమే లైవ్ బ్రీడర్స్ ఉన్నాయి మ్యాక్సిమం. ఒకటి మాలీ జాతికి సంబంధించినటువంటి లైవ్ బ్రీడర్స్, ఇవి గప్పీ జాతికి సంబంధించిన లైవ్ బ్రీడర్. ఇవి 2 మాత్రం నాకు తెలిసిన లైవ్ బ్రీడర్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే డైరెక్ట్ గా గుడ్డిని కడుపులోనే పొదిగి బయటకు ఒకేసారి పిల్లలు వదులుతుంది. బయట ఎప్పుడైతే పిల్లలు వస్తుందో అది బాగా స్వింగ్ చేస్తుంది, ఈజీగా బాగా తిరుగుతుంది, బాగా తింటుంది. కాబట్టి మనం పెద్దవాటికి ఏమైతే వేస్తున్నామో మైక్రో ఫుడ్, అదే ఫుడ్ ఇంకొకరు మీకు వీలుంటే ఇంకొకరు పొడి చేసేదాన్ని ట్రై చేసి చిటికెడు వేయించండి చాలు, ఎక్కువ చిటికెడు అంటే చిటికెడు. లేదన్నా మేము కొద్దిగా ఇచ్చేయగలుగుతాం అనుకుంటే ఈ మైక్రో ఫుడ్ ఒక 1 week వరకు ట్రై చేయండి. దాని తర్వాత బ్లడ్ వామ్స్ గురించి మీకు ఒక ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దాని గురించి బేసిక్ గా చెప్తాను. బ్లడ్ వామ్స్ అనమాట, ఇదేంటంటే పురుగులు, ఒక రకమైన పురుగులు, మ్యాగ్నెట్ పురుగులే బ్లడ్ వామ్స్ అంటారు. దీన్ని మీరు ఈజీగా ఇంట్లోనే ఎలా కంటైన్ చేయొచ్చు, ఎలా మనం చేసుకోవచ్చు అనేది కూడా నేను నేర్పిస్తాను. ఇవి మామూలుగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, కొన్ని అక్వేరియం షాప్ లో కూడా అమ్ముతారు. మనమైతే అంత రీసెంట్ గా అమ్మం, ఎవరైనా కావాలంటే తెప్పించి మనం ఇస్తాం కానీ అది అమ్మం మామూలుగా. ఈ బ్లడ్ బాంబ్స్ అనేది పెట్టారంటే పిల్ల మాత్రం భలే పెరుగుద్ది ఫ్రెండ్స్. అంటే ఎనర్జీ అనమాట, ఫుల్ ఎనర్జీ బాగా సర్వ్ అవుతుంది, ఈజీగా పెరుగుతుంది. దాంతో పాటు బ్రెయిన్ చిమ్స్ అంటారు, లేదంటే ఆర్టిమియా అయితే ఈజీగా దొరుకుతుంది. మన క్యాప్సూల్ దొరుకుతుంది, మన షాప్ లోనే ఉంటుంది. జస్ట్ ఒక 10 to 20 రూపీస్ ఉంటుంది. ఆ బ్రెయిన్ చింపు మన ఆర్టిమియా అంటారు, ఆర్టిమియాస్ దొరుకుతాయి. అది మనం 1 week తర్వాత వేయచ్చు, పిల్లలకి 1 week తర్వాత వేయచ్చు. వాటిని మనం హ్యాచ్ చేసుకోవాలి, అది ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా ఫుల్ వీడియో చెప్తాను. ఇవి 2 వేసుకుంటూ మీరు 1 month వరకు బాగా సర్వే చేయించారంటే కరెక్ట్ గా ఈ ఫుడ్కి అలవాటు చేసుకుంటూ మీరు ఈజీగా వాటి పిల్లల్ని కూడా కాపాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా మీకు? మరి మాలీ ఫిష్ గురించి ఎంతో కొంత తెలిసింది అనిపిస్తుందా? వీడియో ఖచ్చితంగా నచ్చితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తా ఉన్నాను కాబట్టి నాకు లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ గా నిలవండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు పని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ లైక్స్ ద్వారా నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ నన్ను కామెంట్లో అడగండి, దాని గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను, ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నాకు తెలియకపోయినా కనుక్కొని చేసేదాన్ని ట్రై చేస్తాను. అట్లాగే వీడియోస్ అన్నింటినీ చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఏదైనా ఫిష్ గురించి కానీ కోళ్ళ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ వీడియోలో చూడండి, ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీ బాలమురళి సైనింగ్ ఆఫ్.